సో ఫస్ట్లీ ఒక చిన్న డిస్క్లైమర్, నా జీవితంలో వాడు మెహర్ రమేష్ లాంటి నేను శక్తి సినిమా వాడు ఇచ్చిన ఎలివేషన్కి నా కంటెంట్కి సంబంధం ఉండదు. ఇన్ కేస్ బాగాలేకపోయినా కొంచెం బేర్ చేయండి. ఫస్ట్లీ అందరికీ నమస్కారం. అంటే ఇంతకంటే తెలుగు నాకు రాదు. నా పేరు చెప్పేదానికంటే ముందు నేను ఇద్దరికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా. కొడుకు ఎంత ఎదవో తెలిసి ఏమైపోతాడని భయపడుతున్నా మా అమ్మకి, అయ్యో నా కొడుకు అమాయకుడే అని చెప్పి రోజు జాగ్రత్తలు చెప్పే మా నాన్నకి. ఓజే 19 ఇయర్స్కి 2 బుక్కులు, మిగిలిన వాళ్ళు చాలా బుక్కులు రాశారు. 21 ఇయర్స్కి ఇంకా మా అమ్మ మా నాన్నే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారు. సో జీవితంలో అస్సలేం బీకలేదు నేను. నా పేరు నేను నా దరిద్రం. అదేం దిక్కుమాలిన పేరు అని మీరు డిసైడ్ అయ్యే ముందు నేనే చెప్తా. ప్రతి రైటర్కి ఒక పెన్ నేమ్ ఉంటుంది. లైక్ మనం బాగా కనెక్ట్ అయిందో ఫీల్ అయిందో. నా జీవితంలో నేను బాగా ఫీల్ అయింది దరిద్రం ఒకటే. ఇంకా దాని తప్ప నేను ఏది ఎక్కువ చూడలేదు. సో నా పెన్ నేమ్ పేరు నేను నా దరిద్రం. అలాంటి దరిద్రం నుంచి పుట్టిన ఒక కథ. దీనికి మీరు నవ్వుతే స్టాండప్ కామెడీ, నవ్వకపోతే స్టోరీ టెల్లింగ్. అది మీ పర్సెప్షన్. ప్రపంచంలో ప్రతి ఎదవకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ దేవుడు. గర్ల్ ఫ్రెండ్ పడాలన్నా దేవుడే కావాలి, క్రష్కున్న బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ అయ్యి క్షుద్ర పూజలు చేయాలన్నా దేవుడే కావాలి, చదవకుండా ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా దేవుడే కావాలి, చచ్చిపోయిన మనిషి బతికి రావాలన్నా దేవుడే కావాలి. సో మనకి యాజ్ మనుషులు దేవుడితో మాట్లాడే ఫ్రీడమ్ ఉంది. కానీ ఒక దెయ్యానికి ఉంటుందా? ఒక పశుపతి, ఒక అరుంధతి, ఒక కాంచన ఇలాంటి వాళ్ళకి దేవుడితో మాట్లాడే ఒక ఛాన్స్ వస్తే దెయ్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటే ఎట్లుంటుంది అని ఒక విచిత్రమైన ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది. అండ్ ఒక చిన్న ఇది, లెఫ్ట్ సైడ్ ఉంటే నేను దేవుడు, రైట్ సైడ్ ఉంటే నేను దెయ్యం. నాకు వేరే మనిషి లేడు కాబట్టి 2 డైలాగులు నేనే చెప్పుకుంటా. అలా వైకుంఠపురంలో విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటే సమయం. దేవుడా దేవుడా తిరుమల దేవుడా డించిక 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 చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఏయ్ ఎవర్రా అదే బర్రెకొని తీసుకుని మరీ పాడుతున్నాడు. దేవుడు గారు ప్రణామములు. నా పేరు ప్రణయ్ రాక్షసుడు. ప్రణయ్ రాక్షసుడా? అదేం దిక్కుమాలిన పేరు. అంటే నా పేరు ప్రణయ్, నా జీవితంలో వాడు రాక్షసుడు. సో నా పేరు ప్రణయ్ రాక్షసుడు. సరే, కానీ అక్కడుంది చూడలేదా? ఏముంది? దెయ్యాలకి, క్రికెట్ చూడని వాళ్ళకి, సినిమాలు నచ్చని వాళ్ళకి ప్రవేశం లేదు. దేవుడా ప్లీజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండర్ ఐ ఆఫ్ లా అన్నారు. అయినా ఇంగ్లీష్ రాని ఒక క్రికెట్ లవర్ ఏమన్నాడు అంటే, రిలేషన్షిప్ బిట్వీన్ దేవుడు అండ్ దెయ్యాలు షుడ్ బీ లైక్ ధోని అండ్ విరాట్ కోహ్లీ బట్ నాట్ లైక్ ధోని అండ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. మీనింగ్ అర్థం అవ్వకపోతే క్షమించు, నువ్వు గంభీర్ ఫ్యాన్ అయితే మన్నించు. అంటే వాడు గంభీర్ ఫ్యాను. సో కానీ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించు దేవుడా, గుర్తించు. నాకు తెలిసిన ఒక గొప్ప తెలుగు కవి ఏమన్నాడంటే, లాజిక్తో మింగావు, నో ఐ యామ్ స్పీచ్లెస్. సరే నీ బాధలేంటో చెప్పు. ప్రాబ్లం నెంబర్ 1, మా ముందు జనరేషన్ రాక్షసులకి దెయ్యాలకి జియో సిమ్ లాగా పరిచయమైన కొద్ది కాలంలోనే చాలా ఆఫర్లు ఇచ్చావు. మా టైంకి వచ్చేసరికి ఎయిర్టెల్ సిమ్లా తయారయ్యావు. అసలు అవైలబిలిటీయే ఉంటలేవు. కొంచెం అవైలబిలిటీని పెంచు దేవుడా ప్లీజ్. ఏందయ్యా పెంచేది? ఇలానే ఒకప్పుడు శివుడు ఏ రాక్షసుడు కనిపిస్తే ఆ రాక్షసుడికి వరాలు ఇచ్చుకుంటూ పోయిండు. ఆయన భోగానే పార్వతీదేవి వచ్చి నా దగ్గర బాధపడేది. నేనేమో అవతారం మీద అవతారాలు ఎత్తి ప్రతి రాక్షసుడితో గొడవ పడుతూ పోయేటోడిని. తెలంగాణ కోసం అన్నీ చేసి ఓడిపోయిన కేసీఆర్లా తయారైంది నా జీవితం. నాకు ఇంకో ఓపిక లేదు సార్, నేను అవతారాలు ఎత్తలేను. దేవుడా ప్లీజ్, మా ముందు జనరేషన్ రాక్షసులు అందరూ క్రూయల్, మేము అలా కాదు. మేమందరం వెజిటేరియన్స్లా మారిపోయాం. అంటే మనుషులను భయపెట్టి చంపి తినేలాంటి ఇలాంటివి ఏం లేవు మాకు. ఏవో చిన్న చిన్న కోరికలు. ఏంటో నీ చిన్న కోరిక? నాది చిన్న కోరిక అయినా నువ్వు తీర్చలేవు, నేను చెప్పను. నేను దేవుణ్ణి రా, నేను ఏదన్నా చేయగలను చెప్పు. తాజ్మహల్ మీద మీరు పేరు రాయించాలా? క్వీన్ విక్టోరియాని మళ్ళీ గుర్తించాలా? లేదు, చాలా చిన్నది చెప్పు, నేను చేస్తా. ఆర్సీబీని ఐపీఎల్ గెలించా? హలో 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 సిగ్నల్ కట్ అవుతుందిరా. దేవుళ్ళో కమల్ హాసన్ బయటకు వస్తున్నట్టున్నాడు. కానీ నెక్స్ట్ ప్రాబ్లం దగ్గరికి వెళ్దాం. చెప్పు, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? మొన్నే నేనుండే ఇంట్లో నా ఆత్మకి ఓనర్తో పాటు కూర్చుని ఒక యానిమే చూసా, డీమన్ స్లేయర్. దాంట్లో ఒక అమ్మాయి ఇలా పొద్దున్న తిరిగే, ఆమె దెయ్యం బట్ ఆమె పొద్దున్న తిరిగే దాన్ని ఏమంటారు, వరాన్ని పొందింది. అలాంటి వరం నాకు కూడా ఇవ్వవా? నీకెందుకురా? అర్ధరాత్రి తిరుగుతుంటే కుక్కలు ఎంట పడుతున్నాయా? కాదు దేవుడా, కుక్కల కంటే డేంజర్. రోజు రాత్రి బయటకు వెళ్తాను, మా అమ్మ నన్ను తిడుతుంది. కొంచెం ప్లీజ్ పొద్దున్న తిరిగే ఆపర్చునిటీ ఇవ్వవా? ఓకే, దెయ్యాలకు కూడా అమ్మల మీద భయం ఉంటుంది అనమాట. సరే, నెక్స్ట్ ఏంటో లాస్ట్ ఇదే అంటే, దేవుడా ఇది లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. బిహాఫ్ ఆఫ్ ఆల్ దెయ్యాలు ఇన్ ఇండియా, ప్లీజ్ మాకు ఒక మనిషి నుంచి ప్రొటెక్షన్ కావాలి.
ఒసామా బిన్ లాడెన్ టెర్రరిజం వద్దన్నట్టు నువ్వందరినీ భయపెడుతూ మీకు ప్రొటెక్షన్ ఏంట్రా? మేము మనుషులను భయపెడితే ఈ మనిషి మాత్రం మమ్మల్ని భయపెడుతున్నాడు. ధోనికి క్రెడిట్ రాగానే కామెంట్లు పాస్ చేసే గంభీర్లా తయారయ్యావు. ఎవడా మనిషి? రాఘవ లారెన్స్. ఓ, రాఘవ లారెన్స్ నుంచి దెయ్యాలందరినీ కాపాడవా ప్లీజ్? ఆయన దగ్గర స్టోరీ అయిపోయిన ప్రతిసారి శ్మశానం అని కూడా చూడకుండా అర్ధరాత్రి వచ్చి కిడ్నాప్ చేసుకెళ్ళిపోతున్నాడు. కథ చెప్తే అయిపోద్ది కదరా, అంతదానికి ఏముంది? కథతో వదిలేయట్లేదు దేవుడా, యాక్టింగ్ కూడా మమ్మల్నే చేయమంటున్నాడు. కెమెరా ముందు వెళ్తుంటే ఏ దెయ్యం నువ్వు ఫాస్ట్గా వెళ్ళు, దెయ్యం నీ జుట్టు గాల్లోకి ఎగురుతుంది, దెయ్యం స్టడీగా కూర్చో అని చెప్పి టేకులు మీరు టేకులు తీపిస్తాడు. కొంచెం ప్లీజ్ ఆయన నుంచి మమ్మల్ని కాపాడవా? సరే ట్రై చేస్తా. దట్స్ మై టైమ్ గైస్, థ్యాంక్ యూ. ఐ హోప్ ఇది స్టాండప్ కామెడీ అయ్యిందని.